తదుపరి రాశి సింహరాశి. ఇక మార్చి నెలలో సింహరాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే సప్తమంలో శనైశ్వరుడు, అష్టమ రాహు ప్రభావం, దశమ స్థిత బృహస్పతి యొక్క సంచారం. ఇక సింహరాశి వారికి ప్రతి పనిలో కాస్త శ్రమతో కూడుకున్న కార్యాచరణ, ఎక్కువ ప్రయాణం చేయవలసి రావటం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం, శ్రమ, అలసట, ఒత్తిడి భారం, సకాల భోజనం లేకపోవటం, ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవటం అనేది మార్చి నెలలో ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా సప్తమంలో శనైశ్వరుడి ప్రభావం గృహ నిర్మాణాలు, నూతన కార్యాచరణ, ఉద్యోగస్తులు, నూతన వ్యాపారాలు ప్రారంభించుకునేటువంటి వారికి ఈ నెలలో చాలా సానుకూల పరిస్థితులు గోచరించే మాసంగా చెప్పుకోవచ్చు. ప్రతి పనిలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళటం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన. అష్టమ రాహుతో పాటు అష్టమ స్థితిలోకి మారుతున్నటువంటి శనైశ్వరుడు మార్చి 16 నుంచి మార్చి 31 వరకు, అంటే మార్చి 30 తర్వాత శనైశ్వరుని మార్పు యొక్క అష్టమ స్థితిలో శని రాహువుల యొక్క సంబంధం, శని రాహువుల యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వారికి ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో ఆరోగ్యపరమైనటువంటి ఒత్తిడి భారం కాస్త పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, ఎసిడిటీ కానీ, దీర్ఘ సంబంధితమైనటువంటి సమస్యలు కానీ, కిడ్నీ సంబంధితమైనటువంటి సమస్యలు కానీ, బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డ్ లాంటి ఇష్యూస్ ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. సింహరాశి వారికి ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి అనారోగ్య సూచనలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి అష్టమ శని రాహుల ప్రభావం వల్ల ఇన్ఫెక్షన్స్ కానీ, హెల్త్ సమస్యలు కానీ, మరి ఆకస్మికంగా వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోవటం కోసం చక్కటి పరిహారాలు మీరు చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా సప్తమ శనైశ్వరుడు, అష్టమ శని రాహుల యొక్క ప్రభావం ప్రారంభమవుతోంది. ఈ మాసంలో మొదటి 15 రోజులు ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల వారికి సానుకూల పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం ఇప్పటికే కలిగేటువంటి వారికి ఈ మాసం మొదటి 15 రోజుల్లో మీరు అనుకున్న పనులు యథావిధిగా పూర్తి చేసుకుంటారు. ఇక ఈ రాశి వారికి దశమంలో బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో మనం ఎంతైతే ఉత్సాహంగా ముందుకెళ్తామో అక్కడ మనం అనుకున్న దానికన్నా మనకి ఖర్చు స్థానం కానివ్వండి, మన కాస్త ప్రతికూల పరిస్థితులు ప్రారంభమయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా లాభస్థిత కుజుని యొక్క సంచారం వల్ల రుణ బాధల నుంచి కాస్త ఉపశమనాన్ని పొందే మాసంగా చెప్పుకోవచ్చు. గతంలో నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండేటువంటి సింహరాశి వారికి మార్చి నెలలో మీకు అప్రయత్నంగా, ప్రయత్నపూర్వకంగానే లాభస్థిత కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన వెసులుబాటు దక్కుతుంది. అంటే మీరు ఈఎంఐల విషయంలో, ఆర్థిక పరంగా రుణాల విషయంలో మరి కొత్తగా ప్రారంభం చేసుకునేటువంటి వారికి కూడా కాస్త వెసులుబాటు ఇచ్చేటువంటి మాసంగా మార్చినట్టు చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకు, కార్మికులకు కూడా, చిన్న తరహా వ్యాపారస్తులు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ముందుకెళ్తారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. మరి ఐరన్, ఆయిల్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారు కానీ, విక్రయాలు చేసేటువంటి వారు కానీ మార్చి నెలలో మొదటి 15 రోజుల్లోనే మీరు అన్ని రకాలుగా ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. సింహరాశి వారికి ముఖ్యంగా అష్టమ శని రాహుల యొక్క దోష నివారణ పరిహారం కోసం మంగళవారం రోజు చక్కగా ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రదక్షిణాలు చేసుకోవటం, దీంతోపాటు చండీ అంటే దుర్గా అమ్మవారి యొక్క హోమాన్ని, అంటే చండీ దుర్గా సప్తశతి హోమాన్ని చేసుకోవటం, లేదా దుర్గా సప్తశతి పారాయణ చేయించుకోవటం ఈ రాశి వారికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది. దీంతోపాటు ఆంజనేయ స్వామి వారికి చక్కగా ప్రతి మంగళవారం, శనివారం ప్రదక్షిణాలు చేసుకోండి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. విద్యార్థులకు, స్నేహితులు, మిత్రులు, మధ్యవర్తుల విషయాల్లో తగ్గ శ్రద్ధ తీసుకోవటం, అంటే మాట పట్టింపులు కానీ, అపవాద అవమానాలు కానీ కలగకుండా జాగ్రత్తలు పాటించడం సింహరాశి వారికి ఈ మాసంలో మనం చెప్పదగ్గ సూచన. ప్రతిరోజు కూడా ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని జపం చేసుకోండి. చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవటం వల్ల విశేష ఫలితాలతో సానుకూల పరిస్థితులు కలిగేటువంటి మాసంగా మార్చి నెల మన సింహరాశి వారికి చెప్పుకోవచ్చు.